ఇక నేను ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిది నువ్వు నిజాయితీగా అంగీకరించినందుకు, ఆ భూమిని మీరు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మీరు అంగీకరించినందుకు నేను అభినందిస్తాను. రెండవది, ఎక్కడ చట్టబద్ధత ఉంది కొండారెడ్డి దీంట్లో? ఎక్కడ చట్టబద్ధత? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ భూములు ప్రభుత్వానియా లేకుంటే ప్రభుత్వం అసైన్డ్ కమిటీ పేరుతో లేకుంటే అసైన్డ్ పట్టా పేరుతో దళితులకు ఇచ్చినేటియా? మేము సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ భూమి ప్రభుత్వానిది అని ఇచ్చినారు. మరి ప్రభుత్వానిది భూమి అని చెప్పి ప్రభుత్వమే సమాచార హక్కు చట్ట ప్రకారం ధృవీకరించిన తర్వాత ఈ భూమి దళితులు ఏ విధంగా అవుతుంది? అసైన్డ్ పట్టాగా దళితులు ఏ విధంగా అవుతుంది? కాదు. లేదు, నీ ప్రకారమే మాట్లాడదాం. అది ఇంకా దళితులకు ఇచ్చిన అసైన్డ్ పట్టా ఏమైతే డీకేటీ పట్టా ఉందో దాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దుపరచలేదు, వీళ్ళ పూర్తిగా అనుభవంలో లేదు. రద్దుపరచలేదు కాబట్టి వీళ్ళకి ఇంకా అధికారం ఉంది నేను మాట్లాడతాను అని నువ్వు అనుకుంటే, ఇన్ని తెలిసిన నీకు 30 సంవత్సరాలు మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చదువుకునేవానివి, నీకు ఈ చట్టం తెలీదా? ఏ డీకేటీ పట్టా దళితులకు ఇచ్చినారో ఆ డీకేటీ పట్టా మీదనే ఇటువైపు అటువైపు 26 కాలమ్స్ రాసింటారు నిబంధనలు. ప్రభుత్వం వారు డీకేటీ పట్టా ఇచ్చేటప్పుడు డీకేటీ పత్రం మీదనే రాసింటారు. ఈ డీకేటీ పత్రం మీద ఏం రాసింటారంటే, వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన ఈ భూమిని వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా, ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు కట్టడాలు చెయ్యరాదు, ఈ భూమిని ఇతరులకు నువ్వు విక్రయించరాదు, ఇతరులు కొనరాదు, నువ్వు విక్రయించినా ఇతరులు కొన్నా ఇది నేరమవుతుంది, నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, నువ్వు అమ్మిన మరుక్షణమే, ఈ ఉల్లంఘన చేసిన మరుక్షణమే, నిబంధనలు ఉల్లంఘన చేసిన మరుక్షణమే దీన్ని రద్దుపరిచే అధికారం ప్రభుత్వానికి ఉంది, ఈ ఆస్తి మీద సంపూర్ణమైన అధికారం ప్రభుత్వానిదే, ప్రభుత్వం ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అధికారం ఉంది. ఈ నిబంధనలన్నీ డీకేటీ పట్టాలో ఉంటాయి కొండారెడ్డి. మరి దీని ప్రకారం 1975లో డీకేటీ పట్టా తీసుకునే దళితులు 1985లో అగ్గిరావుని పేరుతోనో, నడిపి సుబ్బన్న పేరుతోనో, పెద్ద సుబ్బన్న పేరుతోనో, లేకుంటే పాతకోట ఎల్లారెడ్డి పేరుతోనో, వెంకట సుబ్బారెడ్డి పేరుతోనో 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ పోయి రిజిస్టర్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్టర్ గారికి అందిన తర్వాత ఇంకా అసైన్డ్ భూమి మీద దళితులకు హక్కు ఉందంటావా కొండారెడ్డి? ఎక్కడొస్తుందబ్బా నాకు తెలియకడుగుతా. ఇంత తెలిసిన నీకు అది తెలీదా? తెలుసు. కాకపోతే లేని హక్కును దళితులకు ఉండేటట్టు చూపించి ప్రభుత్వం ద్వారా మీ అధికారాన్ని ఉపయోగించి లేని హక్కును దళితులకు హక్కు చూపించి ఈ డీకేటీ పట్టా దళితులయే అనడానికి మీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మొట్టమొదట ముందు అక్కడ విజయం సాధించాలా మీరు. ఆ తర్వాత రెండోది, ఆ దళితులకు నువ్వు చెప్పిన ప్రకారం ఎకరా 8 కోట్లు చేస్తాది, 10 కోట్లు చేస్తాది, 15 కోట్లు చేయదన్నావు. ఎకరా 8 కోట్లు 10 కోట్లు చేసే భూమికి ఒకవేళ డీకేటీ పట్టాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ప్రకారం అమ్ముకునే అధికారం వాళ్ళకుంటే అమ్ముకొని ఆ 10 కోట్లు 8 కోట్లు ఎవరు తీసుకోవాలా కొండారెడ్డి? దళితులు తీసుకోవాలా? 10 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి 10 కోట్ల రూపాయల భూమిని లక్ష్మిరెడ్డి ముని వరకు నేను పంచుతాను, నేను అందులో అగ్రభాగం తీసుకుంటాను అంటే ఇదేనా చట్టబద్ధత? ఇదేనా దళితులకు మీరు ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ? ఇదేనా మీ చంద్రబాబు నాయుడు జీవోను అభయన్స్లో పెట్టింది? నేను ముఖ్యమంత్రి గారిగా చెప్తానా, ముఖ్యమంత్రి గారు వినండి, చంద్రబాబు నాయుడు గారు వినండి, మీ కొండారెడ్డి గారు చెప్తాండేది ఏంటంటే, నువ్వు ఏ జీవోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దళితుల కోసం ఇచ్చిన జీవోను అభయన్స్లో పెట్టినావో మేమేందో మోసం చేసినామని. మీ కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే, ఆ జీవో నువ్వు అభయన్స్లో నుంచి ఎప్పుడు గడ్డగా తెస్తావో అప్పుడు ఇమ్మీడియట్ గా ఈ దళితులకు నేనే మోసం చేసి నేనే తీసుకుంటాను అని యథేచ్ఛగా పత్రికల ముందర చెప్తున్నాడు. అంటే మీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేల పిల్లలు దళితులకు ఏ స్వేచ్ఛనిస్తున్నారు, దళితులకు ఏ ఆర్థిక భద్రతనిస్తున్నారు, చట్టంలోని నిబంధనలను ఏ మేరకు గౌరవిస్తున్నారనే సత్యాన్ని మీరు గ్రహించాలా ముఖ్యమంత్రి గారు. నేను కొండారెడ్డి గారు కూడా అడుగుతానా, ఈ భూమి ప్రభుత్వాందే దళితులకు ఇచ్చిన డీకేటే? ఏ రోజైతే దళితులు వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి నిబంధనలు ఉల్లంఘన చేసినారో ఆ రోజే ఆ డీకేటీ పట్టా మీద వాళ్ళకి హక్కు అధికారం కోల్పోయినారు. కోల్పోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి హక్కు ఉందని చెప్పి నువ్వు మాట్లాడతావు? ఇంకొక మాట అడుగుతా, 75 నుంచి ఈ బుద్ధుడి వరకు 25 వరకు 85, 95, 2005, 2015, 25, 50 ఏళ్ళు లేని ఈ 50 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మన బిడ్డల మీద ఒట్టే చెబుదాం, ఒక్క సంవత్సరం సాగు చేసినారా వాళ్ళ భూమిని? ఒక్క సంవత్సరం, ఇదిగో ఈ సంవత్సరం ఈ భూమిని వ్యవసాయం చేసినాము, పంట పెట్టినామని చెప్పి రికార్డులలో కానీ, రికార్డులో కంటే భూమిలో కానీ లేకపోతే ఇరుగు పొరుగు భూములతో కానీ చెప్పించగలుగుతావా?
శిస్తు కట్టినారా ఒక్క రోజన్నా మీరు 490 రూపాయలు? 490 శిస్తు కట్టాలి సంవత్సరానికి. కట్టినారా? శిస్తు కట్టక, భూమిని సాగు చేయక, పంట పండించక, ఆ భూమిని ఇతరులకు అమ్మకూడదంటే అమ్మిన తర్వాత ఇంకా డీగేటి పట్టా దళితులకు ఏ విధంగా హక్కు ఉంటుంది కొండారెడ్డి? ఏ విధంగా చట్టబద్ధత ఉంటుంది? చట్టబద్ధత లేని డీగేటి పట్టా మీద చట్టబద్ధత కల్పించడానికి నీ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తానావు. వ్యవసాయం చేయి భూమిని శిస్తు కట్టని భూమికి శిస్తు కట్టినట్టు వ్యవసాయం చేసినట్టు దొంగ సర్టిఫికెట్లు సృష్టించే ప్రయత్నం చేస్తానావు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవోను అభయన్స్లో నుంచి గడ్డకు తెచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధత కల్పించినట్టు చేసి దళితులకు అప్పజెప్పి ఆ తర్వాత పప్పులకు బెల్లాలకు 10 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి 10 కోట్ల భూమిని నీవు నీ అనునీయులు పంచుకునేదానికి కుట్ర చేస్తున్నారని నేను చెప్పిన ఉపోద్ఘాతం. దాన్ని నువ్వు ధృవీకరించినావు. 1-2 అబద్ధాలు చెప్పినావు. 2.5 కోటి తీసుకునేది అంగీకరించలే. చట్టబద్ధత ఉంటే చేస్తానని చెప్పి నిజాయితీగా ఒప్పుకున్నావు. మాంసం తింటానా మెడకేసుకుంటా అని చెప్తున్నావు. దళితులకు మేము దక్కనీయము, మేమే తీసుకుంటాం రాజకీయ పలుకుబడి పెద్దరెడ్డి గారు అని చెప్పి చెప్తున్నావు. నాకు అనుకూలంగా పనిచేసిన లక్ష్మిరెడ్డికి ముని వరకు నేను పని చేసి పెడతా, నా పలుకుబడిని ఉపయోగించి అగ్రభాగం తీసుకుంటా అని చెప్తున్నావు. ఇది ప్రజలారా మన ఊరి ఎమ్మెల్యే కుమారుడు, ఎమ్మెల్యే యొక్క భాగవతం. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతానా, ఇంతమందికి నీతులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఇంతమందికి శుద్ధులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఉద్యోగస్తులందరినీ మందలిస్తావు, దేవుని పటాల మీద ప్రమాణం చేపిస్తావు, లంచం తీసుకోవద్దంటావు, ప్రజాసేవ కోసమే నేను ఉండా అంటావు, 85 ఏళ్ల వయసులో కూడా నేను ప్రజలకు సేవ చేసేదానికే ఉండా అని చెప్పి ఇంత గొప్పలు చెప్పే నీవు నీ ఇంట్లో నీ కుమారుడు చేస్తా ఉండే అవినీతి గురించి నీకు తెలియదా? దళితులకు అన్యాయం చేస్తా ఉండేది తెలియదా? లేకుంటే నీ అనునీయులకు కట్టబెట్టే దానికోసం చట్టంలో ఉండే పొరపాట్లను లొసుగులను ఉపయోగించుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, 100 కోట్ల రూపాయలు సంపాదించేదానికి ఆర్జనకు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ఇంట్లో ఉండి నీకు తెలియదా వరదరాజిరెడ్డి గారు?